నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ. గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ కు రావాలని ఆహ్వానం. పోలీసుల అదుపులో కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి. పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసులో విచారణ. అక్రమార్కుల దందాగా బీహెచ్ సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్. నకిలీ పత్రాలతో వాహనాలు కొని పన్ను ఎగవేత. ఏలూరు జిల్లా రైతులకు కలిసిరాని పూల సాగు. అంతు చిక్కని తెగుళ్లతో పాడైపోతున్న పంటలు. స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు. రాత్రి 10 గంటల 15 సెకండ్లకు నింగిలోకి పిఎస్ఎల్వి C60. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని పవన్ ను ఆహ్వానించారు. జనవరి 4 లేదా 5న ఏపీలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. పవన్ నిర్ణయం తర్వాత వివరాలు వెల్లడించనున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపైన ఇద్దరి మధ్య ఈ భేటీలో చర్చ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో మహిళలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కళ్యాణ మండపంలో ఫెర్టిలైజర్ సంస్థ ఏర్పాటు చేసిన ముందస్తు నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎరువులు, పురుగు మందుల దుకాణ యజమానులు వచ్చారు. 5 మహిళలతో వీరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలతో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడలో మెట్రో ఏలూరు రోడ్డు పైవంతర పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టి సారించారు. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్లో రోడ్లను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్లు పరిశీలించారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి కేసరిపల్లి వరకు ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీషాకు ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. ఈలోగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసి తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తప్పకుండా ఇవాళ విజయవాడ ఆటోనగర్ మీద ఎంతో మంది, సుమారుగా 1,00,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. అమరావతి క్యాపిటల్గా రాబోతుంది. అంతేకాకుండా బందర్ పోర్ట్ రాబోతుంది. ఇంకా మరీ అంతగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం పెరగబోతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఆటోనగర్లో దాదాపు 1,50,000 నుంచి 2,00,000 మంది కార్మికులు పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దానికి తదనుగుణంగానే ఏవంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్ చాలా ముఖ్యమైన సమస్య. ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ఆటోనగర్లోకి వివిధ మార్గాల ద్వారా లారీల ఎంట్రీని ప్రవేశపెట్టి విజయవాడ నగరంలో లారీ ఎంట్రీ జోన్, ఫ్రీ జోన్ చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను, మా గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ గారు, అంతేకాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు, లారీ ఓనర్స్ అందరం కలిసి ఇవాళ కొన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టికి, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గన్నవరం నుంచి మెట్రో రాబోతుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు వరకు 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబోతుంది. వీటిలన్నిటికీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండబోతున్నాయి. దీంతోపాటు లారీలకు కూడా ఎంట్రీ ఇప్పుడు చాలా దుర్భాగ్యంగా ఉంది. ఇప్పుడు అవి కూడా మొదలైతే లారీ ఎంట్రీయే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోడ్లు, పర్మనెంట్గా తాత్కాలిక సొల్యూషన్ ఇమ్మని గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. త్వరలో శాశ్వత పరిష్కారం ఇస్తామని తెలియజేసుకోవడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారి విజయానందను నియమించిన సీఎం చంద్రబాబుకు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర చరిత్రలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటి బీసీ అధికారి విజయానందేరని యనమల గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల నుంచి ప్రశంసలు అందుకోవాల్సిన నాయకుడు చంద్రబాబు అని యనమల ప్రశంసించారు. బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. బీసీ నాయకులకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం కల్పించడంలో తనకు తానే సాటి అని మరోసారి చాటి చెప్పారని కొనియాడారు. ఏపీ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల కొల్లు సంతోషం వ్యక్తం చేశారు. డీజీపీగా బీసీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బీసీలకు ఇచ్చి వారి పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారని గుర్తు చేశారు. బీహెచ్ సిరీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు ఉద్యోగుల కష్టాలు తీర్చేలా తెచ్చిన రిజిస్ట్రేషన్ విధానం. బదిలీలపై వెళ్ల ప్రతిసారి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం అమలు చేస్తున్న బీహెచ్ సిరీస్ అక్రమార్కులకు దందాగా మారింది. నకిలీ పత్రాలతో పన్నులు తక్కువగా ఉండే రాష్ట్రాల్లో వాహనం కొని భారత సిరీస్ కింద వాహనం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఏపీ సహా 3 రాష్ట్రాల్లో యథేచ్ఛగా తిరుగుతూ పన్ను ఎగవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన రవాణా శాఖ అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సాధారణంగా ఎవరైనా వాహనాన్ని ఒక రాష్ట్రంలో కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్ను చెల్లించాలి. ఏదేని కారణాలతో మరో రాష్ట్రానికి శాశ్వతంగా తీసుకెళ్తే ఆ రాష్ట్రంలో నిర్ణయించిన మేరకు జీవితకాల పన్నులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తరచూ బదిలీలపై వెళ్లే కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కేంద్రం వారి కోసం వాహనాలను బీహెచ్ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని 2021లో తీసుకొచ్చింది. రాష్ట్రాల మధ్య నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ వాహనాల బదిలీని సులభతరం చేసింది. రక్షణ, రైల్వేలు, పిఎస్యులు, బ్యాంకు ఉద్యోగులతో పాటు 4 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కు అర్హులు. ఈ విధానంలో ఐటీ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించి వాహనాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ లేకుండా అదే నెంబర్ ఉంచుకోవచ్చు. బీహెచ్ సిరీస్ నంబర్తో నమోదు చేస్తే దాని పన్ను నేరుగా రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి జమ అవుతుంది. ఈ విధానం ఉద్యోగులకు అనువుగా ఉన్న పన్నుల్లో కోత వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీ, తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాలు దీనిని ఆమోదించలేదు. అయినా ఈ విధానం పేరిట రాష్ట్రంలో అక్రమాలు వెలుగు చూడటంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బీహెచ్ శ్రేణిలో రిజిస్ట్రేషన్ కోసం నిర్ణయించిన పన్ను రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాహనదారులు, వాహన డీలర్లు బీహెచ్ సిరీస్ పై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ వాహనం కొన్నా దాని ధరలో 13% జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బీహెచ్ సిరీస్ లో మాత్రం వాహనం ధరలో కనిష్టంగా 4% చెల్లిస్తే సరిపోతుంది. వాహన యజమాని ప్రతి 2 ఏళ్లకోసారి 7 వాయిదాల్లో పన్ను చెల్లించే వెసులుబాటు ఇచ్చారు. తద్వారా వాహన యజమానికి వాహనం ధరను బట్టి వేలు, లక్షల్లో పన్ను ఆదా అవుతోంది. ఈ కారణాలతో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తుండగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా కొందరు ఏపీలో ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ గుర్తించింది. నిబంధనల ప్రకారం 13% జీవితకాల పన్ను వసూలు చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేయాల్సి ఉండగా కేవలం నెల రోజుల పన్ను వసూలు చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండటంతో ఆ కార్లను బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లు చేయించే ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు గుర్తించారు. దీనికి గాను డీలర్లు భారీ ఎత్తున కమిషన్లు దండుకుంటున్నారని తేల్చారు. ఈ తరహాలో విజయవాడలో ఓ డీలర్ 22 లగ్జరీ కార్లు ఇక్కడ విక్రయించి 2.5 కోట్ల రూపాయల లైఫ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుండగా రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. ఐటీ ఉద్యోగుల పేరు చెప్పి నిబంధనల ప్రకారం 3 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. సంబంధిత వాహనాలను సీజ్ చేసి అక్కడి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల్లో బీహెచ్ సిరీస్ కింద నమోదైన కొన్ని వాహనాలు రాష్ట్రంలో తిప్పుతున్నట్లు గుర్తించారు. ఈ తరహాలో డీలర్లు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ని లగ్జరీ వాహనాలు అమ్మారు, రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టారనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో పర్యవేక్షణ లేమిని అదునుగా తీసుకుని డీలర్లు ఈ తరహా అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత 5 ఏళ్లలో ఇలాంటివి భారీ ఎత్తున జరిగుంటాయని భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహన షోరూం డీలర్ ఆ ప్రాంతంలో నివసించే వారికే వాహనాలు అమ్మాలి. ఇతర ప్రాంతాల్లో చిరునామా ఉంటే వాహనం విక్రయించకూడదు, రిజిస్ట్రేషన్లు చేయకూడదు. కానీ కొందరు డీలర్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వారి పేరిట ఖరీదైన వాహనాలను విక్రయిస్తున్నారు. దీనిపై డీలర్ల వారీగా అమ్మిన వాహనాలు, రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసిన ట్యాక్స్ మొత్తం పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. మార్కెట్లో పూలకు మంచి గిరాకీ ఉందని గుర్తించిన రైతులు నష్టాల నుంచి గట్టెక్కేందుకు బంతి, చామంతిని సాగు చేస్తున్నారు. కొన్నాళ్లు మంచి లాభాలే గడించినా ఈ ఏడాది మాత్రం విరులు, సిరులు కురిపించడం లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఓవైపు, తెగుళ్లు మరోవైపు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. రంగురంగుతో ఆహ్లాదకరంగా కనువిందు చేయాల్సిన పూలు వాడిపోయి, మాడిపోయి అందవికారంగా మారాయి. పూలకు ఏ వైరస్ సోకిందో అంతు చిక్కక రైతులు తలలు పట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, లాభాలు సాధించే అవకాశం ఉండడంతో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రైతులు విస్తారంగా పూలు సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి బంతి, చామంతి వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మార్కెట్లకు పూలు సరఫరా చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గతేడాది వరకు వ్యాపారం బాగానే ఉన్నా ఈ ఏడాది మాత్రం పూల సాగు కలిసి రావటం లేదు. వాతావరణం అనుకూలించకపోవడం, అధిక వర్షాలు కురవడంతో ఆ ప్రభావం పూల సాగుపై పడింది. దీనికి తోడు తెగుళ్ల బెడద రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2-3 చెట్లు మాడిపోయాయని వదిలేస్తే మిగతా వాటికి వ్యాపించి పంట మొత్తం పాడైపోయి దిగుబడి బాగా పడిపోయింది. రంగురంగులతో చూడముచ్చటగా ఆకర్షించాల్సిన పూలు ఇదిగో ఇలా వాడిపోయి మాడిపోయాయి. పండుగలు దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో పూలకు ధర పలక్కపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. 3 సంవత్సరాల మట్టి చేస్తున్నాం. ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం వచ్చింది. ఇది పురుగు, పుచ్చు, తెగులు గట్రా ఈ పువ్వులు మాడిపోతున్నాయి. కానీ శుభ్రంగా ఈ మాడిపోయిన వాటిని మనం పారేసుకుంటాం కోసేసి. ఆ పువ్వు దాన్ని ఉంటే ఉండదు కూడా పోతుంది. మొత్తం చేనంతా కోస్తే 20 కేజీలు కూడా అవదండి. మళ్ళీ తడితే పని చేయదు. తడితే తీసుకోరు. రేట్లు కూడా లేవు. పెట్టుబడులు బాగా అయిపోతుందండి. కోత కోసేపాటికి 20,000 దాటిపోద్దండి. తోట బాగానే ఉన్నట్టుంటుంది. మళ్ళీ మొక్క అంతా మాడిపోవటం, మొగ్గ అంతా మాడిపోవటం, వైరస్ వచ్చేసినట్టు చనిపోవడం జరుగుతుందండి. అలాగే మేము మంచి పువ్వు కోసుకోవడం, ఉన్నది పాడేయటం. అలాగే ఈ సంవత్సరం అంతా నష్టమేనండి. రేట్ అయితే అసలు లేదండి. 30 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు. అంటే అసలు 40 రూపాయలు, 50 రూపాయలైనా వస్తే మాకు కేజీకి గిట్టుబాటు అవుద్దండి. రైతులకి ఈ సంవత్సరం ఏమి లేదండి, గిట్టుబాటు అయితే లేదండి. పూల తోటల మీద చాలా నష్టమేనండి. ఈ సంవత్సరం అంతా నష్టమే. కడియం నర్సరీ నుంచి ఆర్డర్లపై నారు తెచ్చుకుని పూల తోటలు సాగు చేస్తుంటారు. నారు దశలో బాగానే ఉన్నా మొగ్గ దశకొచ్చేసరికి ఏ తెగులు సోకుతుందో తెలియడం లేదు. వైరస్ కారణంగా మొక్కలు మాడిపోవడంతో చేసేదేమీ లేక వాటిని దున్నేసి ఇతర పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నారండి కడుపులంక నుండి మేము ఆర్డర్ ద్వారా పంపిస్తారండి. 20 రోజులకి ఇస్తారో 25 రోజులకి ఇస్తారో కూడా తెలియదండి. నారు పంపించేస్తారండి. ఇక్కడ వచ్చాక మొక్కలు చాలా మటుకు చచ్చిపోతాయండి. మళ్ళీ వాటికి మేము మనేతలకి మళ్ళీ డబ్బులు ఫోన్పే చేస్తే మళ్ళీ నారు పంపిస్తారండి. మేము వేసాక ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటుందండి. మళ్ళీ పూలు పూతకొచ్చేపాటికి తేడా వచ్చేద్దండి. గిట్టుబాటు అయితే ఏముండదండి. ఎవరు చెప్తాక ఎవరు లేరండి. దీనికి ఎరువులు కొట్టుకాడికి వెళ్ళి ఇలా ఉందంటే దాన్ని బట్టి మాకు మందులు ఇస్తారండి డబ్బులు తీసుకుని. ఆ రకం చేసామండి. చామి తోట శుభ్రంగా పాడైపోయిందండి. ఏమీ లేదు, తెలియట్లేదండి. ఏదో తెగులు మరి ఏమైందో తెలియట్లేదండి. మాకు అది ఏమి పోయింది, శుభ్రంగా పోయిందండి. పంట ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసుకుందాం అనుకుంటున్నామండి. దీనికి మట్టుకండి 1,50,000 దాకా అయిపోయిందండి. కరెక్ట్గా నారుకే కొట్టానండి 90,000. ఇది కనుమ ఖర్చులన్నీ 80,000 వేసుకోండి. 1,50,000, 1,60,000 అండి. 10 రూపాయలు కూడా ఇప్పుడు సంపాదించండి దీని మీద. ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించి పూల సాగులో తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చి నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చూపాలని రైతులు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగు భాష వ్యాప్తికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలని భాషాభిమానులు కోరుతున్నారు.
ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతున్న వారందరికీ చేయూతనివ్వాలంటున్న తెలుగు పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జగన్ బాబుతో ఈటీవీ ముఖాముఖి. మాతృభాష అయిన తెలుగుపైన మక్కువతో మరాఠీ గడ్డపైన తెలుగు భాష పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న జగన్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరాఠీ గడ్డపైన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, తెలుగు భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలుగు మహాసభలకు మీరు ప్రతినిధిగా వచ్చారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత మీ ప్రాంతంలో తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నమస్తే, నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను. మరాఠీ మాతృభాషలో నేను చదువుకున్నాను. తర్వాత మరాఠీలో చదువుకున్న తర్వాత కూడా ఇంట్లో మేము తెలుగు చదువుకున్నాము. మా తల్లిదండ్రులు చదివారు. అలాగే నాలాగా తాతల నుంచి ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. అలాగే చాలామంది ఇప్పుడు ఉద్యోగరీత్యాగా వస్తున్నారు. దగ్గర మహారాష్ట్రలో జనాభా 1 కోటి వరకు ఉంటుంది. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కూడా ఒక 800 కిలోమీటర్లు. సో వీరందరికీ తెలుగు భాష గురించి మేము తెలుగు టీచింగ్, అలాగే తెలుగు వ్యవహారిక భాష మాట్లాడడము, తర్వాత అలాగే తెలుగు వారు మరాఠీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పిన్ని, అన్నం పెట్టే మాకు కర్మభూమి అది. అందునుంచి మరాఠీ కూడా కావాలి, తెలుగు మరాఠీ 2. అలాగే ఇటీవలే మేము 2 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరిచాము. దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ 1 కోటి రూపాయలు మాకు ఇయర్లీ బడ్జెట్ స్టార్ట్ చేసింది. అంటే ఇది ఒక పెద్ద మాకు అవకాశము. దీనివల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు. అలాగే మహారాష్ట్రలో ముంబైలో మరియు పూనా, షోలాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో గరికిపాటి గారి నరసింహారావు గారి ప్రవచనాలు, జొన్నవిత్తుల రామలింగేశ్వర గారి ప్రవచనాలు, ఇలా ఎంతోమంది గురువులు చాలా కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. ప్రతి తెలుగు పండుగ చేస్తుంటాము. ఉగాది, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, తెలంగాణ, ఆంధ్ర అన్ని పండుగలు మేము అక్కడ చేస్తుంటాము. దీనివల్ల ఒక తెలుగు భాష గురించి మంచి చైతన్యం వస్తుంది. అలాగే ఇప్పుడు కొన్ని పుస్తకాలు కూడా మేము ఇక్కడ హైదరాబాద్కి తీసుకెళ్ళినాము. అక్కడ పిల్లలకి ఇస్తున్నాము. సాటర్డే సండే తెలుగు భాష, మరాఠీ భాష నేర్పిస్తున్నాము. అలాగే ఇప్పుడు మేము షిరిడీలో దగ్గర ఒక 50,000 మంది తెలుగు వాళ్ళు ప్రతిరోజు వస్తారు. తెలంగాణ నుంచి, మా ఆంధ్ర నుంచి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి. అలాగే తెలుగువారు ఇంతమంది వస్తున్నారంటే షిరిడీకి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్నది. అక్కడ ఒక ఇంటర్నేషనల్ తెలుగు లిటరేచర్ అండ్ కల్చరల్ సెంటర్ చేయాలని మా యొక్క ఉద్దేశము. దాని గురించి ఇక్కడ అందరికీ చెప్పడానికి మేము వచ్చాము. అలాగే గవర్నమెంట్ ప్రతినిధులతో కూడా కలుస్తున్నాము. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తాము. తర్వాత 3 రాష్ట్రాలు కలిసి ఒక పెద్ద కల్చరల్ సెంటర్ చేస్తే ప్రతి తెలుగువారు షిరిడీకి పోయే వాళ్ళు కూడా అక్కడ తెలుగు మ్యూజియము, తెలుగు భాష, ఈ తెలుగు రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ చేయవచ్చు ఆ ఉద్దేశము. అలాగే ఇటీవల మేము ముంబై యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ చేయాలని మేము ప్రపోజల్ పెట్టాము. దానికి గవర్నమెంట్ కూడా మనకు సానుకూలంగా ఇచ్చింది. ఇవన్నీ చేయడానికి మేము నిజంగా రాజకీయంగా కూడా యాక్టివ్ అయినాము. దానివల్ల ఇది మాకు సక్సెస్ అవుతుంది. అందునుంచి ఇటువంటి సక్సెస్ ప్రతి రాష్ట్రంలో తెలుగువారు ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలి. అప్పుడే రాజకీయంగా మనకి ఇవన్నీ సాధ్యం అవుతాయి. కానీ చిన్న కార్యక్రమాలను చేయవచ్చు, కానీ రాజకీయంగా మనం యాక్టివ్ ఉంటేనే మనకి ఇవన్నీ కావాలి. అలాగే ఇప్పుడు వచ్చే 27 జనవరి నాడు మేము హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమం పేరు వారధి. వారధి అంటే సేతు, అంటే బ్రిడ్జ్ బిట్వీన్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఈ కార్యక్రమానికి మన తెలుగు ప్రజలందరూ రావాలి. ఈ ప్రోగ్రాంలో మేము ఒక తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ట్యామ్సీ అని ఒక సంస్థను మేము లాంచ్ చేస్తున్నాము. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా బిజినెస్గా ముందుకు పోవాలి. గుజరాతీ, మార్వాడి వారు ఎలా బిజినెస్ చేస్తారో, ఎలా కల్చర్ని డెవలప్ చేస్తారో ఆ విధంగా మనం ఆలోచించాలి. మన ప్రజలు భవిష్యత్తులో ముందుకు పోయి ఈ కార్యక్రమానికి మీ అందరు రావాలి. తర్వాత ఈ కార్యక్రమంలో కల్చరల్, బిజినెస్ ఇవన్నీ వాళ్ళకి కూడా కొన్ని మేము ఒక సన్మానాలు ఉంటాయి. మీరందరూ తప్పకుండా రావాలి. జై తెలుగు, జై మహారాష్ట్ర. సార్, మరొకటి మహారాష్ట్రలో సంబంధించి మీరు అనేక మంది తెలుగు వారికి ఉపాధి కల్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందేందుకు, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు కూడా మీరు కృషి చేస్తున్నారు. ఎలాంటి కృషి ఎలా జరుగుతుంది సార్? ఎస్, ఈ కార్యక్రమం ఒక ట్యామ్సీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ చిన్న ఉద్యోగాలు, ఇప్పుడు సోలాపూర్లో చిన్న చేనేత వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వస్తువులు మార్వాడి, గుజరాతీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అదే మన వాళ్ళే మనమే కొంటే వాళ్ళకు ఒక మంచి ఉపాధి ఉంటుంది. అలాగే ఈ 3 రాష్ట్రాల తెలుగు వాళ్ళు కూడా ఒకరినొకరితో బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి క్యాష్ ఫ్లో ఉంటుంది. తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే వాళ్ళకు కొత్త మార్కెట్స్ వస్తాయి. అంటే మార్కెటింగ్ చేయడానికి మనం కేవలము ఒక కూలీగా పనిచేసి వారిని ఎందుకు డెవలప్ చేయాలి.
మనమే దాన్ని మార్కెటింగ్ చేసి ఇప్పుడు అంతర్జాలంతో కూడా మనం దాన్ని డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ సదుపాయాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే తెలుగు వాళ్ళు కూడా స్టార్టప్ కూడా ఉండాలి. ఇప్పుడు ముంబై ఐఐటీలో 3,000 మంది తెలుగు అబ్బాయిలు ఉన్నారు ముంబై ఐఐటీలో. అంటే వీళ్ళందరూ తోటి మనం ముందుకెళ్ళి ఒక టెక్నాలజికలీ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా యొక్క కృషి. ఈ కార్యక్రమానికి 27 జనవరి వారధి కార్యక్రమానికి మీ అందరు రావాలని మీ అందరికీ కోరుచున్నాము. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు సార్? మీరు ఎలాంటి సహాయం కోరుతున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడ చేసే కార్యక్రమానికి మేము కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఊరికి చెందుతుంది. అంటే అక్కడ మీరు ఏమైనా సహాయం చేసినా కానీ దాని యొక్క ప్రతిఫలం మీకు తప్పకుండా ఈ సొంత రాష్ట్రంలో దొరుకుతుంది. అలాగే గవర్నమెంట్ అడిగేది ఏంటంటే షిరిడీలో ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సెంటర్ చేయడానికి ఈ 2-3 గవర్నమెంట్లు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర 3 గవర్నమెంట్లు కలిస్తే తప్పకుండా ఒక పెద్ద సెంటర్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. దాని గురించి మేము కృషి చేస్తాము. జై తెలుగు. ఇది జగన్బాబు గారు చెబుతున్న విషయాలు. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెబుతున్నారు. కేవలం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 73 లక్షలు, పోలీస్ క్వార్టర్స్కు 40 లక్షలు, పోలీస్ కార్యాలయాలకు 9 లక్షలు, హోటల్కు 4 లక్షలు, నర్సింగ్ హోంకు 3.5 లక్షలు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? నీటి పన్ను బకాయి. ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోయినా అడిగేవారు లేక అనంతపురంలో 15 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. తద్వారా అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. పన్నులు కట్టాలంటూ కనీసం నోటీసులు కూడా పంపకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అనంతపురంలోని వీధుల్లో పైప్ లైన్ నిర్మించారు. అడిగినా అడగకపోయినా ప్రతి ఇంటికి వాణిజ్య సముదాయాలకు ఉచితంగా కనెక్షన్లు ఇచ్చారు. ఏపీఎండిపి కింద కనెక్షన్ ఇచ్చాక పాత పైప్ లైన్ కు నీటి విడుదల నిలిపివేయాలి. అయితే చాలా కాలనీల్లో పనులు పూర్తి కాక పాత పైప్ లైన్ ఆధారంగా ఉన్న కుళాయి కనెక్షన్లు పూర్తిగా తొలగించలేదు. దీంతో కొత్త, పాత పైప్ లైన్లు రెండింటి ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. దీంతో చాలా గృహాలు, హోటళ్లకు 2-3 కుళాయి కనెక్షన్లున్నాయి. కొన్ని చోట్ల గృహ సముదాయాలకు 3వ కనెక్షన్ కూడా ఉందని కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీసినా ఫలితం లేదు. కుళాయి కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటి నుంచి నెలకు 100 రూపాయల పన్ను చొప్పున 6 నెలలకొకసారి 600 వసూలు చేయాలి. ఏళ్ల తరబడి నీటి పన్నులు వసూలు చేయని కారణంగా కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. పన్నుల నుంచి తప్పించుకోవడానికి మొండి బకాయిదారులు అధికారులకు లంచాలివ్వడంతో వారు నోరు మెదపడం లేదు. నీటి పన్ను వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా అభివృద్ధి జరగడం లేదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నగరంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది మున్సిపాలిటీ సిబ్బంది. దాదాపు గంటే 10 కోట్ల పైగా బాకీ ఉంది ఈ నీటి పన్ను. కానీ ఆ నీటి పన్ను ఇప్పటి వరకు కూడా వసూలు చేయకుండా, మున్సిపాలిటీకి లాభం లేకుండా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ బకాయిలు రాకపోవడం వలన ఈరోజు అభివృద్ధి జరగడం లేదు. కోట్లాది బకాయిలు ఉన్నాయి. కానీ ఈ బకాయిలు వసూలు చేసే దాంట్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈరోజు అనేక మెన్ ఉంది, సచివాలయాలు ఉన్నాయి, కింద స్థాయిలో అమ్యూనిటీస్ ఉన్నారు, అడ్మిన్లు ఉన్నారు, బిల్ కలెక్టర్ రూపంలో అడ్మిన్లు ఉన్నారు, మరియు ఇంజనీరింగ్ సిబ్బంది ఉంది, అందరూ ఉన్నారు. కానీ వసూలు చేయడానికి నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు అదే బకాయిలంతా వసూలు చేస్తే ఈరోజు అభివృద్ధి పథకంలోకి అనంతపురం కార్పొరేషన్ ముందంజలో ఉరకడానికి ఉంటుంది. కుళాయి బకాయిలే దాదాపు 10 కోట్ల నుండి 15 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా కమిషనర్ గారు కూడా మరి నీటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, మరి 24 గంటలు మరి మనకి నీళ్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఎందుకంటే పిఏబిఆర్ పైప్ లైన్ ఇవన్నీ కూడా వచ్చాయి. మరి నీరు మనిషికి ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి అవసరాన్ని గుర్తించి ఈ నీటిని, స్వచ్ఛమైనటువంటి నీటిని అందించేందుకు నగరపాలక సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజలను మేము అభ్యర్థిస్తున్నాం, మన కార్పొరేషన్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలా, అందుకనే మీరు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నగరపాలక సంస్థకు వస్తున్న ఆదాయం కంటే ఖర్చులే అధికం. విద్యుత్ బిల్లులే 150 రెట్లు ఎక్కువ. విద్యుత్ బిల్లులు కట్టలేదంటూ గతంలో నగరపాలక సంస్థకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కుళాయి పన్ను, మొండి బకాయిలు వసూలు చేయకపోతే మున్ముందు విద్యుత్ బిల్లులకు కష్టంగా మారే ప్రమాదముంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా నీటి పన్నుల వసూలు మందగించిందని, ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో సిబ్బంది అంతా కూడా అందులో ఉండిపోవడం వల్ల వాటర్ ట్యాక్స్ పైన గతంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్లు లేదు.
ఇప్పుడు ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేయడానికి మేము టీమ్స్ ఫార్ములేట్ చేసాము. అమ్యూనిటీ సెక్రటరీస్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, తర్వాత ఆర్ఐలు, ఆర్ఓలు, కన్సర్న్ వాటర్ సప్లై ఏఈ దీన్ని టీములుగా వేశాము. టీములుగా వేసి వీళ్ళనంతా కూడా ఫీల్డ్లో తిరిగి ఎవరైతే వాటర్ ట్యాక్స్ బకాయిలు, ప్రాపర్ ట్యాక్స్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయో వారికి ఎసెన్షియల్ సర్వీసెస్ డిస్కనెక్షన్ నోటీస్ జారీ చేసేసి ఆ నోటీస్ ప్రకారము వాళ్ళు కడితే మనము అది రికార్డులకి అక్యుములేట్ చేసుకుంటారు. కట్టకపోతే వాళ్ళకి 1-2 సార్లు చెప్పి ఆ ట్యాప్ను డిస్కనెక్ట్ చేయాలా లేదని చెప్పి నిర్ణయం తీసేసుకుని ట్యాప్ను కూడా డిస్కనెక్ట్ చేస్తూ రావాల్సినటువంటి బకాయిలు కట్టవలసిందిగా మేము కోరుతున్నాము. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. అందుకే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పన్నులు కట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.